సమన్వయం చేసుకోలేకపోతున్నా నరేంద్రవర్మ ఏప్రిల్ 16, 2024 జనసేన పార్టీ దివ్యాంగుల జనసైనికుడు గోగన ఆదిశేషు మాట్లాడుతూ బాపట్ల జిల్లా బాపట్ల నియోజకవర్గ పరిధిలోనే జనసేన, టీడీపీ, బీజేపీ ఉమ్మడి అభ్యర్థి వేగేసిన నరేంద్రవర్మ నియోజకవర్గంలోనే తెలుగుదేశం సీనియర్ నాయకులు మాజీ సర్పంచుల్ని తెలుగుదేశం, జనసేన, బీజేపీ పార్టీ కార్యకర్తలను కూడా కలుపుకు వెళ్లకుండా పార్టీని బలహీనపరుస్తూ ఉన్నాడు. వేగేసిన నరేంద్రవర్మ గారికి టిక్కెట్ ఇచ్చినప్పుడు బాపట్ల నియోజకవర్గంలో 10,000 పైన మెజార్టీలో ఉన్న బాపట్ల నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ ఒక 10,000 మెజార్టీతో వచ్చిందని చెప్పి జనాలందరిలో కూడా తెలుగుదేశం పార్టీకి ఒకసారి అవకాశం ఇవ్వాలని చెప్పి ఆలోచన చేసి ఉన్నారు. అదేవిధంగా వేగేసిన నరేంద్రవరం గారి టికెట్ ఇచ్చిన తర్వాత రోజు రోజుకి తగ్గిపోతూ ఉంది. ఆయన ఎవరిని కలుపుకోవాల టీడీపీ పార్టీలో ఉన్న సీనియర్ నాయకులను కానీ, అదేవిధంగా మాజీ సర్పంచులను కానీ, అదేవిధంగా జనసేన పార్టీలో ఉన్న వాళ్ళని కూడా కలపకుండా పూర్తి స్థాయిలో కలపకుండా ఆయన ఒక రకమైన ధోరణిలో వెళ్తూ ఉన్నాడు. మరి ఎదురు వచ్చి నమస్కారం పెట్టినా కూడా వాళ్ళని లెక్క చేయకుండా కూడా ఉంటూ ఉన్నాడు. అదేవిధంగా నేను ఎందుకని చెబుతున్నానంటే, ఒక టీడీపీ జనసేన కూటమిలో పనిచేస్తున్న ఒక దివ్యాంగుల జన సైనికుడిగా చెబుతూ ఉన్నా. బాపట్ల నియోజకవర్గంలో పరిధిలో నేను ప్రతి పంచాయతీ కూడా తిరుగుతూ ఉన్న భాగంలో కూడా వేగేసిన నరేంద్రవరం గారి మీద టికెట్ ఇచ్చిన ముందు కన్నా టికెట్ ఇచ్చిన తర్వాత ఆయన ఒక వాతావరణం మారిందని చెప్పి, ఆయన పలకరింపు కానీ ఆయన మనుషులను కూడా లెక్క లేకుండా ఉన్నాడని చెప్పి కూడా అందరూ కూడా అనుకుంటూ ఈ దెబ్బ మళ్ళీ ఓడించాలనే ఆలోచన చేస్తూ ఉన్నారు. దీన్ని వైసీపీ పార్టీ వాళ్ళు త్రాస్ చేసుకుంటూ ఉన్నారు. దీన్ని మరి తెలుగుదేశం పార్టీ బాపట్ల జిల్లా అధ్యక్షుడు ఏలూరు సాంబశివరావు గారికి, అదేవిధంగా తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు గారికి, అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారికి, మరి తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు గారికి కూడా తెలియజేస్తూ ఉన్నాం. ఎందుకంటే వేగేసిన నరేంద్రవరం గారి ఒక ఆలోచన విధానం మారుతూ ఉంది. కొంతమందితో చెబుతూ ఉన్నాడంట, ఓడిపోతే ఎమ్మెల్సీ ఇస్తారు నాకు అన్నట్టుగా చెబుతూ ఉన్నాడంట. మీరు టికెట్ ఇచ్చింది ఎందుకంటే గెలవడానికి ఇచ్చారా, ఓడిపోతే ఎమ్మెల్సీ ఇస్తానికి ఇచ్చారా అని చెప్పి కూడా మరి అధిష్టానానికి కూడా ఒకసారి తెలియజేస్తూ ఉన్నా. మరి అధిష్టానం ఒకసారి ఒక మైండ్లో పెట్టుకొని దీని ఒక ఆలోచన చేసి వేగేసిన నరేంద్రవరం గారి మీద కానీ ఆయన మార్చుకొని, ఆయన ఒక విధానాన్ని మార్చుకొని పార్టీని బలపరుచుకొని ఆయన గెలిచే విధానంగా పనిచేసే మార్గంగా ఆలోచించాలని చెప్పి అధిష్టానం ఆయనకి తెలియజేయాలని చెప్పి కూడా మరీ తెలియజేస్తున్నా.